హాయ్ అండి, అందరూ నమస్తే. నేను మీ లక్కీ మిరియాల. ఇవాళైతే విజయవాడ స్పెషల్ చట్నీ రెడీ చేసుకుని స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసుకొని 4-5 టమాటాలు, 4 పచ్చిమిరపకాయలు వేసుకుందాం. అర స్పూన్ జీలకర్ర వేసి తగినంత ఉప్పు కూడా వేసుకుందాం. ఇవన్నీ ఒకసారి కలుపుకుందాం. మూత పెట్టేసి మనకి ఇలా ఉడితే చాలు. స్టవ్ ఆఫ్ చేసేసి మెత్తగా మిక్సీ వేసుకుందాం. టమాటాలు, పచ్చిమిరపకాయలని ఇలా మెత్తగా మిక్సీ వేసుకోవాలి. దీంట్లో సన్నగా తరిగిన ఆనియన్స్, సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి. ఈ రెండు వేస్తేనే టేస్ట్ అనేది బాగుండిద్ది. 1 స్పూన్ షుగర్ కూడా వేసుకోవాలి. అంతా కూడా చేత్తో ఒకసారి బాగా కలుపుకోవాలి. చేత్తో కలిపితేనే ఈ చట్నీ అనేది టేస్ట్ అనేది బాగుండిద్ది. ఈ పలసం చాలనుకుంటే పర్వాలేదు, లేదంటే కొన్ని నీళ్లు. విజయవాడ స్పెషల్ చట్నీ అయితే రెడీ అయింది. పునుగులు కూడా వేసుకో. ఏడైతే చాలు చిట్టి చిట్టి పునుగులు అయితే వేసేసుకుందాం. ఇవన్నీ పునుగులన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఇలా వేయితే చాలు ప్లేట్లో తీసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే విజయవాడ స్పెషల్ చట్నీ అయితే రెడీ అయిందండి. ఇలా చిన్న పునుగులతో కనుక తింటే సూపర్ టేస్టీగా ఉండిద్ది. వీడియో నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.